నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ మొత్తం చూడండి, వీడియో మొత్తం చూడండి. దీంట్లో కొన్ని ఏంటంటే ఫస్ట్ టైం వల్ల నాకు కొంచెం రిస్క్ పడ్డా, దీంతో అంతా మంచిగానే వచ్చింది. చివరిలో వచ్చేపటికి ఇబ్బంది పడ్డా. అది ఏ ఇబ్బంది పడ్డానో కూడా నేను వీడియోలో ఆఖరిలో మధ్యలో చెప్పుకుంటూ వచ్చాను. ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటారు. రవ్వ లాంటివి ఈజీ అనుకుంటారు, ఇవి కూడా వేపడం అవన్నీ చాలా కష్టం అండి. జాగ్రత్తగా చేసుకోండి, సరేనా ఫ్రెండ్స్? మొత్తం వీడియో చూడండి. బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో వస్తుంది, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ ఉండ్రాలు అంటారు కదా, అవి నేను చేస్తున్నా. ఇంకోటి ఈ కప్పు ఇది ఉంటుంది కదా, అంటే 2 గ్లాసులు రవ్వ వేస్తున్నా. 1 గ్లాసు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్, అంటే పెద్ద కొబ్బరికాయ ఒకటి తీసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, నేను ఆల్రెడీ మిక్స్ చేసి తీసుకున్నా. ఇలాచీ వేసి మిక్స్ చేసి తీసుకున్నాం. స్మెల్ బాగుంటుంది. కొంచెం మంది దగ్గర జీడిపప్పులు, కిస్మిస్లు అయ్యి బాదం పప్పులు ఉండవు ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర కూడా లేవు, అయినా కూడా మనం చేసుకోవచ్చు. అవి ఏముంది ఫ్రెండ్స్, మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేవు. చాలామంది దగ్గర అవన్నీ ఉండవు, కానీ తినాలనిపిస్తుంది. కానీ ఇక ఎలా అని నెయ్యి ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మంది ఏంటంటే నాకులాగే నెయ్యి ఇంట్లో చేసుకుంటారు కదా, అలాగ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెయ్యి 2 స్పూన్లు వేసి, ఎక్కువ వేయాల, 2 స్పూన్లు అంటే గట్టిగా గడ్డగట్టేసింది. మామూలుగా అయితే అవి ఒక 4 స్పూన్లు అవుతాయి, కొంచెం పలసగా ఉంటాయి. అలాగే దాంట్లోనే వేపుకోవాలి సన్నసగ మీద. ఓన్ ఫుల్ మంట పెట్టేయకూడదండి. ఫుల్ మంట పెడితే మొత్తం ఇదవుద్ది. నెక్స్ట్ ఇక ఇది చాలా వరకు అయిపోయిందండి. నాకు ఎప్పటి నుంచో పెడుతున్నా, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా చూపిద్దామని చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి వేద్దామండి, ఇది తీసేద్దాం పక్కకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసుకున్నా. నెయ్యి వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి, అంటే మన పెద్ద స్పూన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం మామూలు టిఫిన్లో అప్పుడు వాడుకునే స్పూన్లు, దాంతో 2 స్పూన్లు వేసాను. అంటే నిన్నే అమూల్ నెయ్యి కాసాను. ఇది కూడా మొత్తం నీరంతా ఇదయ్యేదాకా వేసుకోవాలి, వేపుకోవాలి. సన్నసాగా అండి, ఓన్ ఫుల్ మంట పెట్టకండి. స్మెల్ కోసం ఇలాచి వేసానండి, పౌడరు 2 వేసి. చాలా బాగుంటుందండి స్మెల్. ఇది కూడా వేగిన తర్వాత తీసేయడమే. తర్వాత ఇప్పుడు ఈ డబ్బాడు పంచదార తీసుకుంటే సరిపోద్దండి. అంటే గ్లాసుకి గ్లాసున్నర పంచదార తీసుకోవాలి. నెక్స్ట్ అదే ఇది అవగానే పంచదార 1/2 గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోద్దండి. ఎక్కువ తీసుకోవద్దు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు రవ్వ లడ్డు అంటే ఇష్టం. జీడిపప్పులు, కిస్మిస్లు ఏం లేవు, నెయ్యి ఉంది, కొబ్బరి ఉంది, అలాగే బొంబాయి రవ్వ ఉందని చేస్తున్నా. అవి ఉంటేనే చెయ్యాలని రూల్ ఏం లేదు, సిస్టమ్ అని ఇష్టం. ఏంటంటే అది ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. కొంచెం మధ్య మధ్యలో జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది. చాలామంది దగ్గర ఇవన్నీ కొనరండి. నేను ఎక్కువ ఏం కొన్ను, అసలు జీడిపప్పులు ఏం కొన్ను. ఎప్పుడైనా తినాలనిపిస్తే టేస్ట్ అయితే ఏం మారదండి. జీడిపప్పు ఉంటే ఒక రకం ఉంటుంది, జీడిపప్పు ఇది వస్తుంది అంతే. ఇలా కూడా చేసుకోవచ్చు. నాకు ఏం లేవు, జీడిపప్పులు ఏం లేవు, ఈసారి చేద్దామని చేస్తున్నా. ఆయన ఉంటే తెప్పించేదాన్ని, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు, అందుకని చెప్పి నేను ఇక మామూలు చేస్తున్నా. ఇదిగోండి, చక్కగా నీరంతా
కొబ్బరిలో నీళ్ళు వేసింది. ఇప్పుడు పాకం చేసుకుందాం. చూసారు కదా ఇది కూడా పొడి పొడిలాడుతుంది చూసారా. ఇలా మొత్తం వేగిన తర్వాత పాకం పట్టుకోవాలండి. సరేనండి, ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం. తీసిన తర్వాత పాకం పట్టుకుందాం. నా పంచదార వేసా, ఒక 7 గ్లాసులు నీళ్ళు పోసి. ఎక్కువ పోయకూడదండి అలానే ఓను, అంటే ఇది కరగాలి ఫస్ట్. ఎక్కువ కూడా పోయకూడదు, సన్నసరి మీద అండి. ఓను ఎక్కువ పోసినా ఇది అవ్వదు. ఇది మొత్తం కరగనిద్దాం, కొద్దిసేపు అలా ఉంచేద్దాం ఫ్రెండ్స్. నేను అదే మూకిట్లో అన్నీ వేస్తున్నాను అండి, ఒకటి. ఫస్ట్ బొంబాయి రవ్వ వేపాను, నెయ్యి వేసి. ఇది కూడా కొంచెం మొత్తం అంటే తీగ పాకంలాగా రావాలి. ఇప్పుడు మనం చేత్తో ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇలా సాగాలి. అలా వచ్చేదాకా వేపుకోవాలి. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నాకు రవ్వ లడ్డూలు అంటే ఇష్టం. అయిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదిగోండి, తేగ పాకం రావాలి. తేగ పాకం వచ్చింది కదా. ఇప్పుడు 2 రవ్వ నూనె కొబ్బరి. ఏంటంటే ఇది కొబ్బరి అన్నీ వేసే కాబట్టి కొంచెం కలర్ అలా కనపడుతుంది అంతే అండి. ఇప్పుడు కొబ్బరి అన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం. ఇదిగోండి కొంచెం కలిపాను చూసారా. కొంచెం ఇంకా వేగాలి, అంటే కలవాలి. కొంచెం నెయ్యి కూడా వేద్దాం, ఒక పావు గంట ఉంచితే చాలండి. నెయ్యి కూడా వేసాను. మొత్తం కలుపుదాం. ఒక నిమిషం బాగా కలపాలి. ఇవన్నీ తిప్పాను, ఒక్క నిమిషం ఉంచుదామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక అయిపోయింది. ఇక ఇది కట్టేసి బాగా కాలుతుంది కదా, కొంచెం ఆరిన తర్వాత మరీ ఆరినవ్వకుండా. మరీ ఆరినిస్తే ఉండ రాదు, పొడి పొడిగా అయిపోద్ది. ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది కదా, గోరువెచ్చని నీళ్ళతో అయినా తడుపుకోవచ్చు, లేదంటే కొంచెం నెయ్యి ఉంటే నెయ్యితో అయినా కొంచెం చేతికి రాసుకొని వంట చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంతే. కానీ టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఫస్ట్ వేపుకోవచ్చు, లేదంటే చివరిలో అయినా వేపేయచ్చు, ఏమవుదు. వేరే గిన్నెలో, చిన్న గిన్నెలో కలిపేసుకొని దీంట్లో చివరిలో కలిపేసుకొని వేసేసుకోవచ్చు. నేను జీడిపప్పు పప్పును ఏమీ వేయలేదు, ఇక ఉట్టిగానే చేశాను. తినాలనిపించింది నాకు, అందుకని చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదిగో ఇలా చుట్టుకోవడమే, చూసారా. ఎక్కువసేపు ఉంచిన ఉండ అంటే మామూలు చూపిస్తున్నాం. ఆల్రెడీ ఏపో ఉంది కాబట్టి టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. స్వీట్ సరిపోయింది, అన్నీ సరిపోయింది. ఇంక వంట చుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయి. అలాగే ఇది మొత్తం మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఏమైందంటే నేను ఇక కూర వండాలని చెప్పి తర్వాత వండ చూడదామని చెప్పి ఉంచేసాను. వెంటనే వండ చూడితే వచ్చేసి మొత్తం మంచిగా వచ్చింది. నేను చేసిన తప్పు ఏంటంటే తర్వాత చెప్తాను చూడండి. మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే. ఏంటంటే వేడి మీదే ఉండ చుట్టండి. వేడి చల్లారిపోతే పొడి పొడిగా అయిపోయి ఎలా ఉంటుందంటే, మనం సున్నుండలు చుట్టకుండా ఉంటే పిండిలాగా, ఇప్పుడు బియ్యపు రవ్వ ఈ పిండి ఎలా ఉంటుంది అలా మొత్తం పొడిగా అయిపోద్ది. అందుకని ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అలా చేయకండి. ఇప్పుడు ఎలా వండొచ్చిందంటే, నేను మళ్ళీ కొంచెం పాలు పోసా. అంటే ఆ మొత్తానికి కలిపి టీ గ్లాస్ ఉంటుంది కదా, దానికి సగానికి పాలు పోసి
మళ్ళీ ఒకసారి అన్న అంటే ఎండిపోయినట్లు అయిపోయిందిలే అని. ఫస్ట్ ఉండలు 4 ఉండలు మంచిగా వచ్చినాయి. ఇక మళ్ళీ ఇక్కడ కూర వేయడం, క్యారేజీ కట్టాలని చెప్పి, అసలు నాకు జరిగింది చెప్తున్నా, క్యారేజీ కట్టాలని చెప్పి ఇంటికి కూర వండుతూ ఇది తర్వాత వండ చూడదాంలే అని చెప్పి ఊరుకునేప్పటికి మొత్తం ఆరిపోయి, నీరు ఆరిపోయి పొడి పొడిగా అయిపోయిందండి. దయచేసి ఇలాంటి తప్పు ఎవరు చేయకండి. ఎప్పుడైనా కూడా ఖాళీ ఉన్నప్పుడే ఈ ఉండ్రాలు చేసుకోండి. ఆ పని ఈ పని చూసుకుంటూ ఉండ్రాలు చేయాలంటే ఇది కష్టమైపోద్ది. నేనేం చేసా, ఇక పాలు పోసి బాగానే ఉంది. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం కేసర హల్వా చేస్తారు చూసారా, అలా అయిపోయింది. ఇక మళ్ళీ నాకు తెలియక కింద మాకు తెలిసిన వదిన ఉంది, వాళ్ళ అమ్మాయిది కూడా డ్యాన్స్ది పెట్టా, నిన్న భరతనాట్యంది పెట్టా కదా, ఆ పాప అదే భరతనాట్యంది పెట్టింది. అయితే ఆ వదిన దగ్గర తీసుకెళ్ళి ఇలా అయిందంటే అప్పుడు మళ్ళీ నెయ్యితో బొంబాయి రవ్వ వేపి, మళ్ళీ పచ్చి కొబ్బరి ఒక చెక్క వేపి దాంట్లో కలిపి అప్పుడు కొంచెం గట్టిపడిందండి. ఎవరైనా కూడా సపోజ్ తెలియక ఇలాగే పాలు లూజ్ అవుతే మటుకి ఇలా చేసుకోండి. చెక్క ఇప్పుడు చూడండి వంట ఎలా వచ్చిందో. ఏంటంటే ఇప్పుడు ఏదైనా అసలు లెక్క అయితే పాలు పొయ్యి అసలు అయితే నేను ఇలా లూజ్ అయిందని చెప్పి ఇక పాలు కాసిన పాలే, పచ్చివి కూడా కాదు, మనం పాలు కాసేసుకుంటాం కదా, కాసిన పాలే కూసిన పోస. అంతకుముందు ఎవరు చెప్తే విన్నాను పాలు కూడా పోస్తారని. అయితే నేను ఫస్ట్ పాలేం పోయిలా, ఇక బాగా ఇదిగా ఉందిలే అని చెప్పి, పొడిగా ఉందని చెప్పి కొంచెం పాలు పోయడం వల్ల ఏమైందంటే మొత్తం ఇక పలసగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోయి అంటే మొత్తం మళ్ళీ ఫస్ట్ లాగా వచ్చేసింది. హల్వా ఇప్పుడు ఎలా వస్తుందో అలా వచ్చింది. అమ్మ ఏంటి ఇదంతా ఇలా వచ్చిందని చెప్పి ఇక అది పక్కన పెట్టకుండా, అది ఎంతసేపటికి సాయంత్రానికి కూడా ఇది అవ్వాలి. ఇక మళ్ళీ దాన్ని తీసి కింద తీసుకెళ్తే ఇక ఇలా కాసి ఉంతా అని చెప్పి నెయ్యిలో బొంబాయి రవ్వ ఒక 50 గ్రాములు బొంబాయి రవ్వ, ఒక కొబ్బరి చిప్ప పచ్చిది, అవి రెండు నెయ్యిలో ఫస్ట్లో మనం ఎలా వేపామో అలాగే నెయ్యిలో వేపేసి దాంట్లో కలిపేసామండి. చల్లారిన తర్వాత అప్పుడు వండొచ్చింది, చాలా బాగుంది. అందుకనే దయచేసి ఎవరైనా కూడా కొంచెం చూసుకోండి. వెంటనే చుట్టడానికి కుదిరే లెక్క అయితేనే ఇలా చేసుకోండి, లేదంటే మొత్తం ఖరాబ్ అయిపోయి మళ్ళీ మనం ఎలా ఉంటుందంటే హల్వా తింటారు చూసారా, ఇప్పుడు కేసరి హల్వా ఎలాగా అలా అయిపోద్దండి. అందుకని దించగానే కొంచెం కాలుతుంది, కానీ జాగ్రత్తగా మెల్లిమెల్లిగా మరి శాంతం ఇది అవ్వకుండా నూనె రాసుకొని నెయ్యే ఉంటుంది కదా, అప్పటికి నెయ్యి ఉంటేనే కుదురుద్ది. ఎక్కువ నీళ్ళు నూనె ఇవన్నీ ఇటుగా అంటారు కానీ వాటికన్నా ఇదే బెటర్ అండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అందరు చాలా నెయ్యి ఎక్కువ వేసా, ఒక్కొక్క 100 గ్రాములు వస్తే. మళ్ళీ తర్వాత కొబ్బరి పాకంలో కొబ్బరి రవ్వ వేసిన తర్వాత నెయ్యి వేసా కదా, మొత్తం 100 గ్రాములు పట్టింది నాకు. నేను దగ్గర 2 గ్లాసు రవ్వకి 1 గ్లాసు కొబ్బరి వేసాను, గ్లాసున్నారేమో పంచదార వేసానండి, అంతే. ఈ 3 ఉండాలి. నెయ్యి ఒక 50 గ్రాములు ఉన్నా పర్వాలేదు. కానీ ఏంటంటే దీని ప్రాసెస్ ఏంటంటే జాగ్రత్తగా ఉండ దగ్గరే మొత్తం అంత పాకం అదంతా మంచిగా వచ్చిందంతా ఉండ ఒక్కటి చుట్టడానికే రాలా, అంతే అండి. మొత్తం మంచిగా వచ్చింది. ఉండ కూడా మంచిగా చుడితే ఇంకా బాగుండేది. ఒకసారి ఇలా అవుతే ఇలా చేసుకుంటారని చెప్పి నేను చెప్పడం కోసం ఈ వీడియో తీయడం జరిగింది. నా వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మటుకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఇది కూడా సంక్రాంతి పండగ ముందు 2 రోజులు 3 రోజుల ముందు చేశాను, ఏమీ లేవని ఇంట్లో. ఈసారి కొబ్బరి మళ్ళీ పాడైపోద్దని చెప్పి చేశాను ఫ్రెండ్స్. కానీ ఇలా అయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.